హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అఫీషియల్ 46. ఈ రోజు వీడియోలో జంగల్ బుక్ లోని నిజమైన మోగ్లీ గురించి చెప్పబోతున్నా. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, సో లాస్ట్ వరకు చూడండి. 1872లో ఉత్తరప్రదేశ్ లోని అడవిలో 4 కాళ్ళ పైన నడిచే వ్యక్తి వేటగాళ్ళ కనిపించాడంట. అతని పేరు దినా సానిచర్. అతని మీద నుంచే ఈ కథ అంతా పుట్టుకొచ్చింది. ఆ కథ పేరే ఈ జంగల్ బుక్. సానిచర్ ప్రవర్తన మానవుల కంటే జంతువులను పోలి ఉంటుంది. ఇతను కేవలం పచ్చి మాంసం మాత్రమే తినేవాడు మరియు దంతాలను పదును పెట్టడానికి ఎముకలను కొరికేవాడు. అతను 4 కాళ్ళతో తిరుగుతూ 2 కాళ్ళ మీద నిలబడటానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇతనిని సికంద్ర అనాథాశ్రమంలో వేశారు. మాట్లాడటం, నడవటం నేర్పించడానికి చాలా కష్టపడ్డారు. నిజ జీవిత మోగ్లీ యొక్క కథ డిస్నీ ఛానల్ లో చూపించిన మోగ్లీ వర్షన్ వల్లే ముగియలేదు. ఎందుకంటే అతడు అడవి జంతువులచే పెంచబడ్డాడు. అలాగే మానవ సంబంధాల గురించి అతనికి ఏమాత్రం తెలియదు. 30 సంవత్సరాలకు పైగా అడవి జంతువులచే పెంచబడ్డాడు. ఇతనిని చూసే జంగల్ బుక్ లోని మోగ్లీ పాత్ర సృష్టించబడింది. ద జంగల్ బుక్ మూవీ అక్టోబర్ 18, 1967 వోల్ఫ్ గ్యాంగ్ రైతెన్ మ్యాన్ అనే డైరెక్టర్ చేత నిర్మించబడింది. వాల్ట్ డిస్నీ దానికి నిర్మాత. ఈ మూవీ కోసం ఇతడు రూడ్యార్డ్ క్లిప్పింగ్ యొక్క ప్రేరణగా పనిచేశాడు. ఏది ఏమైనా ఒక వ్యక్తి నిజ జీవితం పైన సినిమా తీయడం చాలా బాగుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సినిమాకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. నిజ జీవితంలో ఇతను అనుభవించిన సంఘటనల పైన, అలాగే జంగల్ బుక్ మూవీ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి.